తెలంగాణ బియ్యానికి దేశంలోనే కాదు విదేశాల్లోనూ కూడా విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. వరి సాగులో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఇప్పుడు ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. తెలంగాణలో పండిన బియ్యానికి రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటివరకు బీహార్, తమిళనాడు, కేరళ నుంచి తెలంగాణ సోనా కావాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు మలేషియా, ఫిలిప్పీన్స్, అలాగే ఇండోనేషియా, బంగ్లాదేశ్ సహా ఆసియాలోని మరికొన్ని దేశాల నుంచి కూడా తెలంగాణ బియ్యం కావాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రైతుల దగ్గర నుంచి సేకరించిన బియ్యాన్ని మిగతా రాష్ట్రాలకు రేషన్ బియ్యం కింద పంపిణీ చేస్తోంది. ఇప్పుడు రాష్ట్రానికి చెందిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా ఇక్కడ పండిన బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఫిలిప్పీన్స్ సహా ఇతర దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ సర్కార్కు భారత ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చేసింది. తెలంగాణలో సాగు చేసే సోనా మసూరి, హెచ్ఎంటి, సాంబా మసూరి, జేజీఎల్, ఎంటీయు, అలాగే IR64 వెరైటీలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మొదటగా ఫిలిప్పీన్స్కు 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ దేశంతో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అదేవిధంగా మిగతా దేశాలతోనూ కూడా బియ్యం ఎగుమతికి సంబంధించి చర్చలు జరుపుతున్నారు. మలేషియా, ఇండోనేషియాతో పాటు ఆసియాలోని మిగతా దేశాలు కూడా తెలంగాణ సోనా రైస్పై ఆసక్తి చూపుతున్నాయి.